రండి వాక్యంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అసలు ఈ సందర్భం ఎప్పుడు జరిగింది, ఎవరికి మధ్యలో జరిగింది అనే మాటల్లోనికి మనం వెళ్ళినట్లయితే, ఆ రోజుల్లో ఉజ్జియా అనే ఒక రాజు ఉండేవాడు. అతడు 16 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. ఇజ్రాయేలీయులను, అంటే దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులను పరిపాలన చేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలే పరిపాలన చేసినట్లుగా బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇలాగున పరిపాలన చేస్తున్న ఈ క్రమములో దేవుడు ఆ రాజు అయిన ఉజ్జియాని దీవించాడు. అంతకంతకు వర్ధిల్లాడు, దీవించబడ్డాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తాను స్థిరపరచబడ్డాడు. ఇక అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో వృద్ధి చెంది స్థిరపరచబడ్డాడు. అలాగున స్థిరపరచబడిన తర్వాత తన మనస్సులో గర్వించాడు. అంటే ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం చెప్పుకుంటే, ఒక రోజున దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేయడానికి నిలవబడ్డాడు. బలిపీఠం మీద, ఏటట ధూపవేదిక మీద, బలిపీఠం మీద ఒక రోజున దేవుని మందిరంలోనికి వెళ్ళి ధూపవేదిక తీసుకుని బలిపీఠం ఎక్కి దేవునికి ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు ఈ రాజు. ఈ వార్త ఎవరికి తెలిసింది అనంటే, ఒక సేవకునికి తెలిసింది. ఆయన గబగబా వెళ్ళి కొంతమంది సేవకులు తీసుకుని వచ్చేసరికి ధూపం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా రాజా, మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మీ పని వేరు, మా పని వేరు. ధూపం వేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు, మేమే దేవునికి ధూపం వేయాలి, మీరు వేయకూడదు, మీరు చేసే పని రాంగ్, అది తప్పుడు పని. అయ్యా రాజా, మీరు కిందకి దిగిపోండి అని అన్నారు. ఆ మాట వినాలి కదా, వినకుండా మరింత ముందుకెళ్ళాడు, ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. ఈ సిచ్యువేషన్ ఎవరు చూశారు? పైనున్న దేవుడు చూశాడు. దేవుడు చూసి ఆయన నొసట మీద ఒక కుష్టి వ్యాధి పుట్టించాడు, ఒక పుండును పుట్టించాడు. ఎప్పుడైతే ఆ రోగం ఆ రాజుకు వచ్చేసిందో, ఇక అక్కడ ఉన్న వారందరికీ అర్థమైపోయింది రాజుగారిని దేవుడు మొత్తాడు అని. ఇక ఈ రాజుని తీసుకుని మందిరంలో నుండి బయటకు తీసుకొచ్చేసి ఒక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో ఉండి ఇక తన జీవితాంతకాలము ఆ కుష్టి వ్యాధి కలిగిన రోగంతో పోరాడి ఇంక అలాగునే తాను చనిపోయాడు. కుష్టి వ్యాధి అంటే శపించబడిన వారితో సమానం. ఆ రోజుల్లో కుష్టి వ్యాధి వచ్చిందేనంటే ఊరు బయట ఉంచేవారు కానీ, గ్రామంలోనికి రానిచ్చేవారు కాదు. అంత అలాగను చూస్తూ ఉండేవారు. అటువంటి రోగం రాజుకు వచ్చేసింది. దేవుడు మొత్తగా ఈ రాజు ఒక ఇంట్లోనే ఉండి, ఆ ఇంట్లోనే తిని, ఆ ఇంట్లోనే బ్రతికి తన జీవితాంతకాలం కూడా అలాగున బ్రతికి చనిపోయాడు. ఎందుకని? గల కారణం ఏంటి? తన మనస్సును గర్వించాడు. ఎలాగున ధూపం నేను వేయకూడదా దేవునికి? వాళ్ళ ఎన్నుకోబడ్డారా సేవకులు? నేను ఎన్నుకోబడలేదా రాజుగా? నేను కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తినే కదా, నేను వేస్తా, నేను తగిన వాడినే అన్న గర్వము, అన్న అహంకారమైన మనస్సు ఈ రాజైన ఉజ్జియాకు వచ్చేసి, ఈ ఉజ్జియా ధూప వేదిక మీదకి ఆ బలిపీఠం మీదకి ధూప వేదిక పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో తాను గర్వించి చెడిపోయినట్లుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. అందుకని ఏమనుంది? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. మర్డర్ చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు.
జస్ట్ కేవలము తన మనస్సున గర్వించాడంతే. ఆ గర్వము మనిషి జీవితాన్ని పాడు చేసేసింది. అందుకే గర్వము రాకుండా చూసుకోవాలి. గర్వము చాలా ప్రమాదమని ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. అందుకని దయచేసి గర్వం రాకుండా చూసుకోండి. అది మన జీవితాలకు మంచిది. ఎప్పుడైతే మన జీవితంలోనికి గర్వం వచ్చేసిందో ఇక మన జీవితం పతనమైపోతుంది అని అర్థం. అందుకే సొలొమోను ఒక మాట అన్నాడు, సామెతల గ్రంథంలో 16:18 అన్నాడు, ప్రొవర్బ్స్ 16:18, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే ఎవరికైనా గర్వం వచ్చిందా, గర్వంతో మాట్లాడుతూ ఉన్నారా, వారు రాబోయే దినాల్లో ఏమైపోతారట? నాశనమైపోతారట. ఎవరికైనా అహంకారమైన మనసు వచ్చిందా, రాబోయే దినాల్లో వారు ఏమైపోతారట? పడిపోతారట. అంత పడిపోయే అహంకారమైన మనసు మనకెందుకు? అంత నాశనమైపోయే గర్వం మనకెందుకు? పైగా దేవుడు ఎక్కడ సామెతల గ్రంథములో 8:13 అంటాడు కదా, గర్వము నాకు అసహ్యము అని అన్నాడు. అంతేకాకుండా కీర్తన గ్రంథములో 101:5 అంటాడు కదా, ఈ గర్వాన్ని నేను సహింపను అని అన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే దేవునికి ఇష్టం లేనిది ఇది. గర్వం అనేది, అహంకారం అనేది దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అసహించుకునేది. ఇటువంటి దేవునికి ఇష్టం లేనిది, దేవుడు అసహించుకునేది మనకెందుకు? దేవునికి దూరం అయిపోతున్నాం కదా. దేవునికి అనుకూలంగా ఉంటే, దేవుడు చెప్పినట్లుగా నడుస్తే దేవునికి దగ్గర అవుతాం. దేవుడు చెప్పినట్లుగా వినకపోయినా, దేవునికి విరోధమైన కార్యాలు చేసినా దేవునికి దూరం అయిపోతాం కదా. అలాగున దేవునికి దూరం చేసేవి మన జీవితాల్లో ఉండే కన్నా వాటిని మనము బయటికి నెట్టేయటం విన్నా. సో దయచేసి గర్వం కలిగి మనం ఉండకూడదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేనిని బట్టి మనకి గర్వం వస్తుంది అనేది మన టాపిక్. ఆ మాట ప్రకారంగా చూడండి, ఆ మూలవాక్యంలో మనకేం కనిపించింది? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అన్న వాక్యం మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు ఉజ్జియా, రాజు అయిన ఉజ్జియా 16 సంవత్సరాల వయసులో నిజానికి రాజు అయ్యాడు. అప్పుడు గర్వించాడా? అహంకారం కలిగి ఉన్నాడా? లేదు. అంటే అధికారం వచ్చినప్పుడు అహంకారం కలిగి లేడు, కానీ తాను ఎదిగిన తర్వాత, తాను వృద్ధిన తర్వాత, తాను స్థిరపరచబడిన తర్వాత తన మనసులోనికి గర్వం వచ్చేసింది. అంటే దేనిని బట్టి గర్వం వస్తుంది? స్థిరత్వాన్ని బట్టి గర్వం వస్తుంది. ఎవరైతే స్థిరులుగా అయ్యారో, ఎవరైతే స్థిరపడ్డారో ఆ స్థిరత్వాన్ని బట్టి మనకి గర్వం వచ్చేస్తుంది. ఇది మన ఫస్ట్ వర్డ్. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఎదిగేటప్పుడు బాగానే ఉంటాం, ఎదిగిన తర్వాత వృద్ధిన తర్వాత, స్థిరులు అయిన తర్వాత మనకి గర్వం వచ్చిందనుకోండి, ఎంత ఎత్తుకు ఎదిగినా అంతే ఎత్తు నుండి మరలా క్రిందకి పడిపోతాం. ఈ మాటను బట్టి ఒక మాట నేను రూఢిగా చెప్పగలను, ఎదగడం ముఖ్యమైనది కాదు, ఎదిగిన తర్వాత ఎదిగిన స్థితిలో నుండి క్రిందకి పడిపోకుండా ఉండడం ముఖ్యమైనది. మనము ఎలా నడుస్తున్నాం, ఎలా కట్టుకున్నాం మన ఆత్మీయ జీవితాన్ని? గట్టి పునాది వేసుకున్నామా మన ఆత్మీయ జీవితంలో, లేకపోతే బలహీనమైన పునాది వేసుకున్నామా? మనం ఎలాగున్నాం? మన పునాది ఇసుకలో కట్టుకున్నామా, లేకపోతే బండ మీద కట్టుకున్నామా? మన పునాది ఎక్కడ కట్టుకున్నాం, ఎలా కట్టుకున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన పునాది ఎలాగుందో మనకు తెలిసిపోద్ది. శ్రమ రాగానే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవమానం రాగానే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు,
నిందలు రాగానే పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటండి ఇలా పడిపోయారు అని అంటే వారి పునాది సరిగ్గా లేదు. దేవుని ఆలయానికి వచ్చారు, వాక్యాలు విన్నారు, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవునికి దశంభాగం ఇచ్చేంత మంచి విశ్వాసులుగా మార్చబడ్డారు, మంచిదే. కానీ వీరు ఏమై ఉన్నారట? గట్టి పునాది వేసుకోలేదు, భక్తిలో గట్టి పునాది వేసుకోలేదు. అందుకని శ్రమ వస్తే పడిపోతూ ఉన్నారు. దేవుడు ఇష్టమా అంటే ఇష్టమే, దేవుడు కావాలా అంటే కావాలి, దేవుని ప్రేమిస్తున్నారా మీరు అని అంటే ప్రేమిస్తూ ఉన్నారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు వాటికి తట్టుకునే సామర్థ్యం వీరిలో లేదు. అందుకనే కదా చాలామంది పడిపోతూ ఉన్నారు. శ్రమలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే. ఎందుకు పడిపోతున్నారు అంటే భక్తిలో వీరు పునాది గట్టిగా వేసుకోలేదు. బలమైన పునాది కాదు, బలహీనమైన పునాది. ఏదో అల్లాటప్పాగా పిచ్చికి గూడు కట్టుకున్నట్లుగా ఏవండి అలా వేసేసుకున్నారే కానీ పునాది మేము ఎదిగిపోయాం, వర్ధిల్లుతూ ఉన్నాం, మాకేం పర్వాలేదు, మేము ఒక స్థాయికి వచ్చేసాం, నిలదొక్కేసుకున్నాం, మా జీవితాలకి ఏం పర్వాలేదు, మా జీవితాలకి ఏమి డోకా లేదు అని ఎలా అనుకుంటున్నారే కానీ ఈ స్థాయిలో కూడా ఉన్నప్పుడు అపవాదిగాడు మాటేసి చూస్తూ ఉంటాడు. అపవాది బాణం వేసాడంటే మనం పడిపోతామేమో అన్న ఆలోచనలు చాలామందికి లేవు. మంచిదే ఎదిగావు, మంచిదే వర్ధిల్లావు, మంచిదే దీవించబడ్డావు. అయితే నీవు ఎదిగిన ఆ స్థితిలో నిలబడి ఉండాలి. అపవాది బాణం వేసినప్పటికీ పడిపోకుండా ఉండాలి. అపవాది ఎన్ని రకాలుగా బాధలు పెట్టినప్పటికీ ఆ స్థితి నుండి క్రిందకి పడిపోకుండా ఉండాలి. ఆ స్థాయి నుండి క్రిందకి పడిపోకుండా ఉండాలి. అది కదా గట్టి పునాది, అది కదా బలమైన పునాది. అటువంటి పునాది భక్తిలో నువ్వు వేసుకోగలిగితే, అటువంటి గట్టి పునాది, బలమైన పునాది నువ్వు వేసుకుని కానీ ఉంటే నిజంగా మెండైన ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. అందుకే ఎదగడం ముఖ్యమైనది కాదు, ఎదిగిన తర్వాత ఆ స్థితి నుండి క్రింద పడిపోకుండా ఉండటం ముఖ్యమైనది. అందుకే దయచేసి మన పునాది ఎలాగుంది? బలహీనంగా ఉందా? బలపరుచుకుందాం. దేవుని వాక్యాలు విని బలమైన పునాది వేసుకుందాం. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఏవండి మరి ఈ మాట ప్రకారంగా ఎవరైతే స్థిరులుగా ఉన్నారో వారంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్థిరత్వాన్ని బట్టి గర్వం వచ్చేస్తుంది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవదిగా మనం చూస్తే 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. అక్కడ చూడండి, నేను చదువుతాను. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మొదటిగా ఏమన్నాడు పౌలు గారు రాశారు ఈ పత్రిక. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశారు. ఆత్మీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? సువార్త చెప్పి కన్నాడు. ఇప్పుడు నిజానికి శరీరాన్ని బట్టి కొడుకులు అని అంటే నాకు అబ్బాయి అమ్మాయి, నాకు పిల్లలు ఎంతమంది అని అంటే 2 అని అంటే నా శరీరాన్ని బట్టి ఏవండి పుట్టిన పిల్లలు వీరు నా పిల్లలు. అలాగనే నాకు ఇంకా పిల్లలు ఉన్నారు. ఎవరు అంటే ఆత్మీయ పిల్లలు. సంఘములో ప్రతి ఒక్కరూ కూడా నా ఆత్మీయ పిల్లలు, ఆత్మీయ బిడ్డలు, ఆత్మీయ కుమారులు, ఆత్మీయ కుమార్తెలు. ఇప్పుడు సంఘములో ఆత్మీయ కుమారులు అని మనం ఎలా అంటున్నామో, ఆత్మీయ పిల్లలు అని ఎలా అంటున్నామో, అలాగునే ఇక్కడ తిమోతి ఎవరు అని అంటే తిమోతి ఆత్మీయ కుమారుడు. పౌలు గారు చెప్పగా బోధ, పౌలు గారు వాక్యం చెప్పగా ఈ తిమోతి విని మార్చబడి రక్షింపబడి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు.
అక్కడికి వెళ్ళటం, వాక్యాలు చెప్పడం, బలపరచడం అనేక మార్లు పౌలు చేశాడు. అనేక మార్లు తిమోతి దగ్గరికి వెళ్ళాడు, వాక్యాలు చెప్పాడు. అలాగునే ఆ వాక్యాల ప్రకారంగా తిమోతి కూడా మరి జీవించి అలాగునే మారు మనసు పొంది రక్షింపబడ్డాడు. ఇక ఒక్కొక్క మారు వెళ్ళటం కుదరదు కదా, వెళ్ళలేనప్పుడు అప్పుడు పత్రిక రాశాడు తిమోతికి 2 మార్లు. 1 తిమోతి, 2 తిమోతి అని మనకి ఆ బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి 2 పత్రికలు. ఈ 2 పత్రికలు కూడా పౌలు తిమోతికి రాసిన పత్రికలు. ఇప్పుడు పౌలు తన ఆత్మీయ కుమారుడికి ఈ పత్రికలు రాసినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని? ఇహమందు అని అన్నాడు. అంటే ఈ లోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అని అన్నాడు. అంటే గర్వం అనేది ఎవరికి వస్తుందట? ధనవంతులైన వారికి వస్తుంది. ధనాన్ని బట్టి గర్వం వచ్చేస్తుంది. ధనాన్ని బట్టి 4 రూపాయలు సంపాదించుకున్నారనుకోండి, ఏదో ఇల్లు కట్టుకున్నారనుకోండి, బంగారం కొనుక్కున్నారనుకోండి, స్థలాలు పొలాలు కొనుక్కున్నారనుకోండి, వాటిని బట్టి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. అంటే ధనవంతులంతా అలాగే ఉన్నారా అని అంటే లేదు. ధనవంతులు తగ్గించుకుని బ్రతికేవారు ఉన్నారు. అలాగనే అట్ ద సేమ్ టైం ధనవంతులు చాలామంది గర్విష్ఠులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, చాలా ధనవంతుడు, వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడే ఉన్నాడు అబ్రహాము అని మనకి ఆదికాండంలో 13వ అధ్యాయంలో 2-3 వాక్యాలు మనం చూస్తాం. అలాగనే అదే ఆదికాండంలో 24వ అధ్యాయంలో ఆ 2-3 వాక్యాల్లో మనం మరలా చూస్తాం. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అని. మరి అబ్రహాం ఎక్కడ గర్వించినట్లుగా మనం చూడలేదే. అంత ధనవంతుడై ఉండి, అన్ని విషయాల్లో దీవించబడ్డవాడై ఉండి, ఎక్కడా అబ్రహాము గర్వించినట్లుగా, అహంకారం కలిగి నడుచుకున్నట్లుగా మనకు కనిపించడే. అంటే ధనాన్ని బట్టి అందరూ గర్వించట్లేదు, కొందరు గర్విస్తూ ఉన్నారు. ఆ కొందరిలో మనం ఉండకూడదు. ధనాన్ని బట్టి గర్వం వచ్చేస్తుంది. ధనాన్ని బట్టి మనకు అహంకారమైన మనసు వచ్చేస్తుంది. అలా రాకుండా చూసుకోమని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టద్దు. నాకు 2 లక్షలు ఉంది, బ్యాంకులో వేసాను. ఏంటో అనుకుంటున్నావు నువ్వు? నాతో సరిగ్గా మాట్లాడు. నా పేరట 2 ఎకరాల భూమి ఉంది. నేను 1 ఎకరం కొంటే మా నాన్నగారు 1 ఎకరం ఇచ్చారు, నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాల రైతుని నేను. నాతో మాట్లాడుతున్నావు ఎలాగ? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అసలు? జాగ్రత్తగా మాట్లాడు. అంటే పొలాలను బట్టి గర్వం, డబ్బును బట్టి గర్వం. ఇలాగున ఎవరైతే ఉంటారో వారు ఏం చేయబడతారు? తగ్గించబడతారు, పాడైపోతారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 29-23లో ఉంది, ఎవని గర్వము వారిని తగ్గించును అని. అంటే ఎవని గర్వము వారిని ఏం చేస్తుందట? తగ్గించేస్తుంది. తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడు. కానీ ఇక్కడ ఏమనుంది? ఎవని గర్వము ఎవని గర్వము వారిని తగ్గించును. ఎవరు తగ్గించబడతారు అంటే హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు, గర్వించిన వారు కూడా తగ్గించబడతారు. గర్వించడం దేనికి? తగ్గించబడ్డం దేనికి? గర్వించకుండా ఉంటే దీవించబడతాం కదా, హెచ్చింపబడతాం కదా, దేవునికి దగ్గరగా ఉంటాం కదా, దీవించబడి దేవునికి మహిమకరంగా బ్రతుకుతాం కదా. అటువంటి గర్వం, మనల్ని తగ్గించేసే గర్వం మనకెందుకు? మనల్ని పాడు చేసే గర్వం మనకెందుకు? మనల్ని నాశనం చేసే గర్వం మనకెందుకు? అందుకనే ధనాన్ని బట్టి మనం గర్వించకూడదు. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, చిన్న పాస్టర్. ఒక 100 మంది సంఘం ఉంటుంది. కానీ ఆయన మనసు చాలా మంచిది, లేని వారికి సహాయం చేసే అటువంటి మంచి మనసు కలిగిన సేవకుడు. అదే ప్రాంతంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు పోయాయి. అతడు అలానే ఇంటి దగ్గరే ఉన్నాడు. పెళ్ళయింది, 2 పిల్లలు.
కాకపోతే యాక్సిడెంట్ అయింది, 2 కళ్ళు పోయాయి. ఇక కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏది ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎవరు అన్నారు, అయ్యా మన వీధిలో పలానా పాస్టర్ గారు ఉన్నారు కదా, దయచేసి మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన మంచి మనసు కలిగిన సేవకుడు, లేని వారికి పేదవారికి సహాయం చేస్తూ ఉంటాడు. మీ పరిస్థితి ఏం బాగోలేదు కదా, మీరు వెళ్ళండి, మీకు సహాయం చేస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు ఆయన అని పంపించారు. ఈయన ఇలా పంపించగానే ఆయన వెళ్ళాడు మాట తీయకుండా. అయ్యా మీ గురించి ఎవరో చెప్పారు, ఇలాగా నాకు ఏదైనా ఒక దారి చూపిస్తారా అని అడిగాడు. మీరు ఏం చేయగలుగుతారు? ఏదైనా పర్లేదండి, కూర్చొని అమ్ముకునేది చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా చేస్తాను నేను. కిల్లి కొట్టు చేయగలరా మీరు? ఆ కిల్లి కొట్టు అయితే నాకు బాగుంటుందండి, కూర్చొని అమ్ముకుంటాను. ఓకే, ఓ పని చేయండి, మీకు సంబంధించినవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఒక బడ్డీ కొట్టు పెట్టుకోండి మీరు, కిల్లి కొట్టు, దాంట్లో ఒక సరుకులను నేను కొంటాను అనేసి ఏమన్నా ఒక 40,000 రూపాయలు ఆయన చేతిలో పెట్టి మీరు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు. అలాగేనండి అని వెళ్ళాడు, కిల్లి కొట్టు పెట్టాడు, దాన్ని అలాగ డెవలప్ చేస్తూ ఉన్నాడు. ఒక 2 నెలలు పోయేసరికి అదే ప్రాంతానికి ఒక కంపెనీ 4 ఎకరాల్లో ఒక కంపెనీ పెట్టారు. ఇక కంపెనీ రాగానే అందులోకి వచ్చే వాళ్ళంతా కూడా ఇందులోకి రావటం, కిల్లి కొట్టు లాగటం, అలాగున దీవించబడి ఒక మంచి స్థాయిలోనికి వచ్చేసాడు. ఒక 10 సంవత్సరాల్లో 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు, అంత దీవించబడ్డాడు. అంతేకాదు ఒక 5 లక్షలు పెట్టి కారు కొన్నాడు, కొంత సొమ్ము కూడా దాచుకున్నాడు. ఒక మంచి స్థాయిలోనికి ఈ వ్యక్తి వచ్చేసాడు. అయితే ఆలయానికి రావటం మానేశాడు. పాస్టర్ గారు ఇదేంటి, ఆలయానికి వచ్చేవాడు కదా, ఆలయానికి రావటం మానేశాడు, అప్పుడే 2 నెలలు అయిపోతుంది, ఇంకా వస్తాడు ఈయన అని నేను చూస్తున్నాను. ఓ పని చేద్దాం ఆగనేసి సంఘ పెద్దను పిలిచి, అయ్యా ఇది పరిస్థితి అని అంటే, నేను వెళ్తానండి, నేను వెళ్ళి చెప్పొస్తాను, నేను మరలా వచ్చే ఆదివారం వచ్చామని చెప్తాను నేను అని అన్నాడు. అలాగేనండి, ఆ పని చేయండి అంటే వెళ్ళాడు ఆయన సంఘ పెద్ద. అయ్యా పాస్టర్ గారు పంపించారు, మీరు ఆలయానికి రావట్లేదు కదా, మానకండి వచ్చేయండి అని అంటే, వస్తానని చెప్పు అని అన్నాడు. దీవించబడ్డాడు. పాస్టర్ అదే 100 మందితో అలాగే ఉన్నాడు, కానీ ఈయన ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇక పాస్టర్ గారిని చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. వస్తానని చెప్పు అని అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. దేవుడు ఇలా సిరగ్గా మాట్లాడుతున్నాడు ఈయన అని అనుకున్నాడు. సర్లే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2వ వారం ఈయన వెళ్ళకపోతే ఏంటిది రాలేదనేసి మరలా వచ్చాడు సంఘ పెద్ద. మరలా అడిగితే, ఏంటండి అంతమరలు మీరు తినేస్తున్నారు, నాకు సరిగ్గా ఆదివారమే కిల్లి కొట్టు వ్యాపారం బాగుంటుంది, ఏంటి పాస్టర్ గారు ఇలాగ అంతమాట మిమ్మల్ని పంపిస్తూ ఉన్నారు, అయినా కానీ నాకు ఆలయానికి రావటం అంత ఖాళీ లేదు, రావాలన్నా కూడా అంత మనసు నాకు లేదు. చాలామంది నన్ను అంటూ ఉన్నారు, కిల్లి కొట్టులోకి వచ్చేవాళ్ళు, ఈ చిన్న ఆలయంలోకి వెళ్తున్నావా, దీంట్లోకి వెళ్తున్నావా అని అంటున్నారు. నాకేమో సిగ్గేసేస్తుంది, ఏదైనా పెద్ద ఆలయానికి వెళ్దామా అని అనిపిస్తూ ఉంది. మీరు పదే రాకండి, అవసరమైతే ఆయన ఇచ్చిన 40,000 పాస్టర్ గారికి ఇచ్చేస్తానని చెప్పండి మీరు అని అన్నాడు. అంటే ఎంత గర్వం వచ్చేసింది, ఎంత అహంకారం వచ్చేసింది. ఈ మాటను బట్టి మీరు ఆలోచన చేయండి. ఇతడు గర్వించిన వాడే కనిపించాడు. సంఘ పెద్ద విని ఇలాగే చెప్పమంటారా అని అన్నాడు. ఇలాగే చెప్పండి అని అంటే వెళ్ళి చెప్పాడు. పాస్టర్ గారు అన్నారు, ఆయన ఎక్కడున్నా మనం సంతోషంగా మనం ఉండాలి, ఆయన సంతోషంగా ఉండటమే మనకు సంతోషం. వదిలేయండి, ఇంకా వేరే ఆలయానికి వెళ్తానంటున్నాడు కదా, అంత చిన్నబుచ్చుకుని బాధతో మన ఆలయానికి రావడం దేనికిలే, వదిలేయండి, వస్తే వస్తాడు ఆయన, ఒకవేళ మానేస్తాడు అనేసి చెప్పగానే ఈ సంఘ పెద్ద మానేసాడు. 1 సంవత్సరం పోయిన తర్వాత అదే ప్రాంతంలో ఉన్న కంపెనీ తీసేశారు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇక అలా వెళ్ళిపోగానే ఈయనకి రొటేషన్ అవ్వట్లేదు, కిల్లి కొట్టు డౌన్ అయిపోయింది. ఈయన పెట్టుబడులు పెట్టేశాడు, అనేక వాటిల్లో పాట సీట్లు వేసేసాడు, ఇవన్నీ నష్టం కలుగుతూ ఉంది. ఇక రోజు రోజుకి అప్పుల పాలైపోతున్నాడు. ఓ టైంలో కారు అమ్మేశాడు, ఇంకొక టైంలో ఇల్లు అమ్మేశాడు.
ఇంకా కిల్లి కొట్టు ఒకటే ఉంది. ఎవరు అన్నారు వచ్చి, అయ్యా మీరు చాలా బాగా దీవించబడ్డారు, ఎలా దీవించబడ్డారో మరలా అలాగే వెనక్కి వచ్చేస్తున్నారు మీరు, ఒకవేళ మీ జీవితంలో ఎక్కడైనా తప్పు చేశారేమో చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దేటి ఎలా చెప్పాడు అనేసి కూర్చుని అలాగే నిదానించాడు, ఎక్కడైనా తప్పు చేశానా అని. అప్పుడు జ్ఞాపకం వచ్చింది మనసులోనికి, పాస్టర్ గారి విషయంలో నేను తప్పుగా మాట్లాడాను, ఆయన 40,000 ఇవ్వడం చేతే కదా నేను కిల్లి కొట్టి పెట్టుకుని రొటీషన్ అయ్యాను, ఈ స్థాయికి వచ్చాను. అటువంటిది ఆయన్ని నేను తప్పుగా మాట్లాడి సిగ్గేస్తుంది ఆలయంలోకి వెళ్ళడానికి, ఆయన 40,000 ఆయనకి ఇచ్చేస్తాను అని చాలా గర్వంగా మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు ఇది అనేసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని కోరాడు. ఆయన క్షమించి, మీ గురించి నేనేమీ తప్పుగా అర్థం చేసుకోలేదు, మీ మీద నాకేమీ ద్వేషం లేదు, అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది ఎలా ఉంటారు, దేవుడే నేర్పుతాడు పాఠాలు, అయినా కూడా ఈ 12 సంవత్సరాల నుండి మీ గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, మీరు దీవించబడాలని, మీ పిల్లలకి జాబులు రావాలని, మీ కుటుంబం అంతా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని 12 సంవత్సరాల నుండి నేను మానలేదు, చేస్తూనే ఉన్నాను, రండి మీరు కలిసి ఉంటానంటే మనం కలిసి సేవ చేద్దాం, రండి వచ్చే ఆదివారం దగ్గర ఉండనంటే మరలా వచ్చేసాడు. వచ్చి చక్కగా అందరితో పాటు కలిసాడు. ఇక ఆ రోజు నుండి మరలా తన జీవితం బాగుంది, ఎలాగైతే అమ్మేసాడో ఒక్కొక్కటి మరలా కొన్నాడు. నేను అంటాను, అసలు ఇలాగ ఎదగడం పడిపోవటం దేనికి అని అంటే గర్వం, అహంకారమైన మనస్సు. ఇటువంటి గర్వం, అహంకారమైన మనస్సు మనకెందుకండి? మనల్ని పాడు చేసే గర్వం మనకెందుకు? మనల్ని నాశనం చేసేసే, మనల్ని పడగొట్టేసే అటువంటి గర్వం మనకెందుకు? వద్దు, మన మనసులో మనం పెట్టుకోవద్దు, దాన్ని మన మనసులోనికి రానివ్వద్దు ఆ గర్వాన్ని. సో ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, జాగ్రత్త. అలాగునే మూడవది కూడా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 28:17 మనకు కనిపిస్తూ ఉంది, నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై అని అన్నాడు. అంటే సౌందర్యం, అందాన్ని బట్టి గర్వం వస్తుంది. అందంగా ఉంటే చాలు, నేను అందగెత్తను, నేను అందగాన్ని అని గర్విస్తూ ఉంటాడు. నా అంత అందగాడు మా గ్రామంలోనే లేడు, నా అంత అందగత్తే మా క్లాసులోనే లేదు అని ఇలాగున గర్వించేవారు చాలామంది ఉన్నారు. అంటే సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వం వస్తుంది. అలాగునే ఏది ధనాన్ని బట్టి గర్వం వస్తుంది. అలాగునే స్థిరులుగా అయితే గర్వం వస్తుంది. 3 మాటలు. 1 స్థిరత్వాన్ని బట్టి గర్వం వస్తుంది, 2 ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, 3 సౌందర్యాన్ని బట్టి గర్వం వస్తుంది. దయచేసి గర్వం రాకుండా చూడాలని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ బోధించాడు. గర్వించకుండా, అహంకారమైన మనసు లేకుండా మనం ఉంటే మన జీవితాలు బాగుంటే, అలాగున మంచి జీవితాన్ని, మంచి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి, మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. ఇదిగో ఎందరైతే వాక్యాన్ని విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభించారో వారందరిని దీవించండి, బలపరచండి. అలాగునే వీరికి స్వస్థత, ఆరోగ్యములు దయచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్.